త్వరలోనే నా బర్త్డే. నీ పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలుసు. తెలుసా? ఏ రోజు? ప్రేమ పుట్టినరోజు. పోనీ ఎందుకు పుట్టానో తెలుసా? వెరీ ఈజీ, నా కోసం. ఆ రోజు నా కళ్ళు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు డెఫినెట్గా రావాలి. డౌటా? తప్పకుండా వస్తా. ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. హలో. హే రామ్, నేను గణేష్ గడి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. హే హే, హౌ ఆర్ యు? ఎవరు? ఫ్రెండ్, మగ ఫ్రెండ్. రేయ్, ఎలా ఉన్నావురా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఉంది కదా, అక్కడ వెంటనే వెళ్ళు. హాలిడే ఇంకెందుకు? అక్కడ నా పాతలో నిర్మల ఉంది. సరే, నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా. నా పేరు రాసి పట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను మటాషో. పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది. ఇలా చూడు, నువ్వు మర్యాద అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను జరుగుపోతాను రా. ఈ ల్యాండ్ లైన్లో సరిగా వినిపించట్లేదు. నేను నా సెల్ ఫోన్లో మాట్లాడతా. హలో. ఎవరు ఎవరు? రేయ్, మీరు నిర్మల ఫాదరా? ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రి రా. రామ్ రామ్, దేవుడు దయ వల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మల కూడా ఉంది. ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బాబా. రూమ్ నంబర్ 720. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్. యా, ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్, రైట్? మీరు మెకానిక్ని అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను. రైట్, ఇన్ అ జిఫీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాలిడే ఇన్లో ఎవరు? ఫ్రెండ్, పైలట్ ఫ్రెండ్, మగ పైలట్. చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం. ఇంజిన్ ట్రబుల్ అట. హాలిడే ఇన్లోనా? డోంట్ బి సిల్లీ. హాలిడే ఇన్ పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్లో ఇట్స్ అన్ ఇంజిన్, మగ ఇంజిన్, ఐ మీన్ మెగా ఇంజిన్. అప్పర్ డెక్ ప్లేన్లో యునో ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్. నేను వెళ్ళి చూసొస్తాను. నిర్మల ఎవరు? ఆ పేరు నీకెలా తెలుసు? బెడ్రూమ్ లో చెప్పారుగా. Did I? ఆవిడేగా 720 లో ఉన్నది. రూమ్ నంబర్ ఎలా తెలుసు? ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు. Oh, I said that too. What? No, I'm just thinking. నేను బెడ్రూమ్లో చెప్పిన నిర్మల అన్న పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నెంబర్ను తప్పుగా లేకుండా కరెక్ట్గా కనెక్ట్ చేసావా? నిర్మల అనేది చెప్పాను కదా, మగ పైలట్ ఫ్రెండ్, ఆయన ఆడ వైఫ్. నథింగ్, షీఈస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా. హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పండి. No, హాలిడేస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ. Hey, don't talk like that, they are my friends, okay? I'll go. ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. Of course. మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా. What? It's a good joke, isn't it? No? Okay. You're right. Of course. Good joke. శృతి, నీ ప్రభొచ్చాడమ్మా. అలలవలి వాన వరదవలి ఎదలురకలు వీసెనులే. అలలవలి వాన వరదవలి ఎదలురకలు వీసెనులే. ఇరు చూపులలో ఇరు తనువులలో చెలరేగిను కోరికలే. నులివెచ్చని జాబిలి వన్నెలు చింది వెన్నెల వీధులలో. ఆ ఇద్దరిలోన ఒకటే నాదం రాగాల శృతి చేసినే. ఇరు చూపులలో ఇరు తనువులలో చెలరేగిను కోరికలే. కోపమో సంతోషమో
ఆత్రమో ఆవేశమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగి చూడు. ఏంటి? ఏదన్నా మాట్లాడవా? మ్మ్హ్. మాటలు రావటం లేదు. ఏయ్, ఇలా చూస్తుంటే అచ్చ నేను కడుపుతో ఉన్న దానిలా ఉన్నాను. ఎన్నో నెల? 9వ నెల. ఏయ్, ఏం చేస్తున్నారా? 9 నెలల పిల్ల కదా, తన్నదా? మేఘనా, అసలు నువ్వు నాకెందుకు పరిచయం అయ్యావు? ఎందుకు నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యావు? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేసావు? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఏం జవాబు చెప్తావు? మేఘనా, ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగేది ఒక్కటే, కాలం. అదే మనని కలిపింది, నడిపిస్తుంది. అదే మనని రేపు విడదీస్తుంది. ఆ కాలం ఇక్కడే ఆగిపోవాలి. ఈ రాత్రి ఇలాగే ఉండాలి. విశాఖపట్నం రాకూడదు. మనం విడిపోకూడదు. మరి నీ మీద ఆశలు పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తున్న సుజిత్ సంగతి ఏమిటి? నాతో జీవితం పంచుకోవాలని కళ్ళ కంటున్న రుక్మిణి మాట ఏమిటి? ఒక్క ఊరలో 2 కత్తులు ఉండొచ్చు కానీ ఒక్క మనసులో 2 మనుషులు ఉండకూడదు మేఘనా. వాళ్ళని ఏం చేద్దాం? మర్చిపోదామా? మనసు చంపుకుందామా? చెప్పు. చెప్పలేవు. సుజిత్ నీకు ఎప్పటి నుంచో తెలుసు. రుక్మిణి నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మన ఇద్దరి ఇష్టంతోనే పెద్దలు మన పిల్లల్ని నిశ్చయం చేశారు. కానీ మన పరిచయం కేవలం 15 రోజులు మాత్రమే. మన ప్రేమ లేక కలిసి తినడం వల్ల కలిగిన ఆకర్షణ. మంది నిజంగా ప్రేమే అయితే వాళ్ళని వదిలేద్దాం.
మనది ఆకర్షణ అయితే మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం, మరో ఇద్దరిని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. మన తొందరపాటు వల్ల మన నలుగురు నలిగిపోతాం. అందుకే దీనికి ఒక్కటే మార్గం, మనం విడిపోదాం. శశి, నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను ఉండలేను. మంది ప్రేమ ఆకర్షణ తెలుసుకోవడానికి ఇన్ని రోజులు విడిపోవాల్సిందే. శశి, 3 నెలల తర్వాత తిరిగి కలుద్దాం. ఈ 90 రోజులు మనం కలుసుకోకూడదు, ఉత్తరాలు రాసుకోకూడదు, కనీసం ఫోన్లోనైనా మాట్లాడుకోకూడదు. నువ్వు నీ వాళ్ళ దగ్గర, నేను నా వాళ్ళ దగ్గర ఎప్పట్లాగే ఉందాం. అప్పటికీ మనం ఒకరినొకరు మర్చిపోలేకపోతే, నీకు నా మీద నాకు నీ మీద ఇప్పట్లాగే అనిపిస్తే, అప్పుడు మన నిజమైన ప్రేమ. నిన్ను చూడకుండా 5 నిమిషాలు కూడా ఉండలేను. అలాంటిది 90 రోజులంటే ఐ కాంట్. నేను ఉండలేను. నాకంత నిగ్రహం లేదు. ఉండాలి. నిప్పును దాచడానికి నువ్వెంత అవసరం, నీకు నాకు నిగ్రహం అంత అవసరం. ఎందుకింత శిక్ష? శిక్ష కాదు, పరీక్ష. మంది నిజమైన ప్రేమ అయితే ఈ పరీక్షలో పాస్ అవుతాం. మన ప్రయాణం దారి మధ్యలో దిగిపోయేది కాదు, ఎదిగిపోయేదని రుజువు చేస్తాం. ఒకవేళ ఫెయిల్ అయితే నీకు నాకన్నా సుజిత్ ఎక్కువ ఇష్టం అని, నాకు నీకన్నా రుక్మిణి ఎక్కువ ఇష్టం అని అర్థం. మన పరిచయం ఒక అందమైన పేరు అనుకుందాం. సారీ శశి, నా వల్ల కాదు. నా మనసు నేను కంట్రోల్ చేసుకోలేను. మేఘనా, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. రేపు షిప్ విశాఖపట్నం వెళ్తుంది. మనం ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాలి, ఒకరినొకరు కలుసుకోకూడదు. తిరిగి సెప్టెంబర్ 30న డాల్ఫిన్ హౌస్ దగ్గర ఉన్న లైట్ హౌస్లో కలుద్దాం. ఎన్నో షిప్పులకు దారి చూపించే లైట్ హౌస్ 90 రోజుల తర్వాత మన ప్రేమకు దారి చూపిస్తుంది. ఏ కారణం వల్ల ఆ టైంకి నేను రాలేకపోతే? వస్తావు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే వస్తావు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వస్తావు. శశి, మేఘనా, 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 మేఘనా. హాయ్ శశి, హౌ ఆర్ యు? మేఘనా, నీకోసం మమ్మీ డాడీ భోజనం చేయకుండా వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా. నేను వస్తాను. ఎప్పుడొచ్చారు? నువ్వు నన్ను తలుచుకుంటున్నప్పుడు. ఎలా వచ్చారు? నీ ఊహల పల్లకిలు. ఎందుకు వచ్చారు? రాత్రి కల్లోకొచ్చి ముద్దిచ్చాం, అది తిరిగిద్దామని వచ్చాను. మరి ఇచ్చేయండి. ఇస్తే అంతటితో ఆగుతావా? ఆగకపోయినా దూసుకెళ్ళడానికి మీరున్నారుగా. నేను రంగంలోకి దిగాక రాత్రి పగలో తేడా తెలియదు. స్టార్ట్ చేయడమే కానీ స్టాప్ చేయడం నా వల్ల కాదు. డిసైడ్ చేసుకో. నేను ఎప్పుడో డిసైడ్ చేసేసుకున్నా, ఈ బాడీకి నువ్వే బాస్ అని. ఉమ్, ఏమైంది? ఎక్కడో వీణ మీటినట్టుంది. ఉమ్, ఏంటి? నరాలు స్వరాలు పలుకుతున్నాయి. ఏమైంది? తీగలు తెగిపోతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే అమృతం ఆవిరైపోతుంది.